ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. పాలనలో డిజిటలైజేషన్ కు ఆద్యుడైన సీఎం చంద్రబాబు ప్రజలకు వేగంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏపీలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేశారు. 24 గంటల్లోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా కొత్త విధానం తీసుకొస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వారం రోజుల్లో ఈ పద్ధతికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త బండి కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. డీలర్ దగ్గర టెంపరరీ రిజిస్ట్రేషన్ వెంటనే వస్తుంది. కానీ టీఆర్ ఆధారంగా రవాణా శాఖ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి సమయం తీసుకుంటున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ను డీలర్కి అప్పగించాలనుకున్న లీగల్ ఇష్యూస్ వస్తాయని ఆగిపోయారు. కొత్త విధానం అమల్లోకి వస్తే వాహనం కొన్న తర్వాత డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన 24 గంటల్లో రవాణా శాఖ అధికారులు ఆన్లైన్ అప్లికేషన్ను పరిశీలించి శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్లను తీసుకునే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఒకవేళ ఆర్టీఏ అధికారులు ఆలస్యం చేసిన 24 గంటల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్కు ఆటోమేటిక్గా ఆమోదం లభిస్తుంది. సెలవు రోజుల్లో కూడా అధికారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయొచ్చు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇళ్ల దగ్గరకు తీసుకొచ్చిన రికార్డు సీఎం చంద్రబాబు సొంతం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఉపయోగించి అన్ని రకాల సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు ఒక్క క్లిక్తో ఆన్లైన్లో సర్కారీ సర్వీసులు పొందవచ్చు.